చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి చేసిన అర్చకులు తెల్లవారుజామున ఏకాంతంగా సుప్రభాతం నిర్వహించారు. రాత్రి 9:56 మొదలై 2:25 గ్రహణం వీడింది. ఉదయాన్నే 3 గంటలకి శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు తెరిచారు. ఉచిత సర్వదర్శనం భక్తుల్ని ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్లోకి అనుమతించి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. చంద్రగ్రహణం కారణంగా సుమారు 15 గంటల పాటు భక్తుల దర్శనాలు రద్దయ్యాయి. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అర్చకులు చేపట్టారు. ఈ రోజు ఉదయం సర్వదర్శనానికి భక్తులకి అనుమతించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ తిరుమల శ్రీవారి ఆలయం ఈ రోజు తెల్లవారుజామున 2:40 ఆ ఆలయ అర్చకులు ఆగమోక్తంగా ఏదైతే తెరిచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొదట శ్రీవారి ఆలయం తెరిచిన తర్వాత పుణ్యవచనం శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి సుప్రభాత సేవ ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ఆర్జిత సేవలు కూడా కొన్ని ఏకాంతంగా నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల్ని ఉదయం 6 గంటల పైనే అనుమతించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉచిత సర్వదర్శనానికి సంబంధించి ఆ భక్తుల్ని నేరుగా ఏదైతే ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉదయం 6 గంటలకి అనుమతించారో అక్కడ నుంచి నేరుగా భక్తులు ఉదయం దర్శనానికి అయితే పూర్తిగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 18 కంపార్ట్మెంట్లకి ఫుల్ గా నిండిపోయినట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల లోపే 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ముఖ్యంగా సర్వదర్శనాని కోసం నిన్నటి నుంచే భారీగా తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులు ఈ రోజు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్న భక్తులకి నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లేక కాకుండా నేరుగా సర్వదర్శనానికి కూడా అనుమతించారు. ముఖ్యంగా విఐపీ దర్శనానికి సంబంధించి నిన్నటి చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి రేపటికి అయితే విఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లెటర్లు అయితే స్వీకరిస్తారు. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి మధ్యాహ్నం నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కావచ్చు, ముఖ్యంగా మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆర్జిత సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే అర్చకులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా నిన్న రాత్రి చూస్తున్నట్లయితే చంద్రగ్రహణం సుమారు రాత్రి 9:56 మొదలైనప్పటికీ రాత్రి 11:01 నుంచి రాత్రి 12:23 వరకు 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిందని చెప్పేసి ఏదైతే తెలిసింది. పూర్తిగా దానికి సంబంధించి 2:26 అయితే పూర్తయిన నేపథ్యంలో తెల్లవారుజామున 2:50 శ్రీవారి ఆలయం తెరిచారు. ఆ ఆలయం తెరిచిన తర్వాత మొత్తం ఆలయ అర్చకులు మాత్రమే శ్రీవారి ఆలయానికి చేరుకొని పూర్తి స్థాయిలో శుద్ధి అనంతరం పూర్తిగా ఇప్పుడు అధికారులు కావచ్చు అక్కడ సిబ్బంది పూర్తిగా శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు పూర్తి స్థాయిలో భక్తుల దర్శనానికి సంబంధించి ప్రత్యేకంగా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి టోకెన్ల విధానంగానే భక్తులను అనుమతిస్తారు. కేవలం విఐపీలు కొంతమంది వరకే ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి మాత్రమే విఐపీ దర్శనాలు మొదలవుతాయని చెప్పేసి టీటీడీ అధికారులు తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.